హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. మరి బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా కనీసం డ్రా చేసుకుంటుంది, ఓటమి నుంచి బయటపడుతుంది అనుకుంటే అనూహ్యంగా పరాజయం పాలైంది. ఆసీస్ బౌలర్ల ఏదైతే స్ట్రాటజీ చివరి సెషన్లో వర్కౌట్ అయ్యి చేజేతులా ఈ మ్యాచ్లో ఓడిపోయింది. సో ఈ ఓటమికి కారణాలేంటి? బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమా? సో నెక్స్ట్ మ్యాచ్కి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? ఈ సిరీస్ సమన్ చేసే అవకాశం ఉందా టీమిండియా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావాది మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. హాయ్ సుధీర్ జీ, హౌ ఆర్ యు? హాయ్ నరేష్ అయ్యా. మూవింగ్ ఆన్, చెప్పండి ఎలా ఉన్నారు మీరు? ఫైన్ అండి. సో బాక్సింగ్ డే టెస్ట్ ఓవరాల్ గా ఇండియా ఓటమి గురించి మీరేం చెప్తారు? ఈ టెస్ట్ మ్యాచ్ అంటే ద వే ఆస్ట్రేలియా స్టార్టెడ్ నాకు అనిపించింది నరేష్. ఆస్ట్రేలియాకు స్టార్టింగ్ నుంచి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉన్నట్టుగా కనబడింది. అండ్ బికాస్ దే బ్యాటెడ్ వెల్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 400 ప్లస్ ఎప్పుడైతే వాళ్ళు స్కోర్ చేశారో మెల్బార్న్ లాంటి వికెట్ పైన, దట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మెల్బార్న్ ఉన్నటువంటి నేచర్ ఏంటంటే వికెట్ కు కొంచెం డేస్ గడిచా కొద్దీ బాల్ లో కావడం, బౌన్స్ కావడం చూస్తుంటాం. దట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. బట్ రైట్ త్రూ ది మ్యాచ్ యాక్చువల్లీ మంచి బ్యాటింగ్ వికెట్ లాగానే కనబడింది. అంత పెద్ద మార్పు ఎక్కడ కూడా మనకు కనబడలేదు. దో దెర్ వాజ్ సమ్ హెల్ప్ టు ద బౌలర్స్, లేదని కాదు. సో ఈ మ్యాచ్ లో అంటే ముఖ్యంగా మనం చూసాం లాస్ట్ 3 మ్యాచెస్ లో ఇట్ వాజ్ హెడ్స్, ట్రావిస్ హెడ్స్ మ్యాచెస్ అవన్నీ కూడా అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ లో అతను ఫెయిల్ అయినాడు బ్యాట్ తోటి. బట్ అందరూ రాణించడం, అండ్ కొత్త బ్యాటర్ ఎవరినైతే తీసుకున్నారో అతడు ఒక క్విక్ స్టార్ట్ ఇచ్చాడు మనకు తెలుసు. దాంతో 19-year-old యాక్చువల్లీ బుమ్రాన్ అటాక్ చేసినటువంటి విధానం, ఇట్ వాస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. ఈ బ్యాటెడ్ మ్యాగ్నిఫిసెంట్లీ కోన్స్టార్స్, అండ్ దాంతో వాళ్ళకు ఈవెన్ కవాజా కూడా మంచి బ్యాటింగ్ కనబరిచాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సో ఆస్ట్రేలియాకు అప్పర్ హ్యాండ్ అక్కడి నుంచి కనబడింది. లబుషేన్, కమిన్స్ చివరికి వీళ్ళందరూ కూడా చక్కటి బ్యాటింగ్ కనబడుతుంటే ఒక మంచి స్కోర్ చేయగలిగారు. సో అది ఒక పునాది లాగా అయిపోయింది దానికి. అంటే వాళ్ళు లూజింగ్ సిచ్యువేషన్ ఎక్కడ కనబడలేదు ఆస్ట్రేలియాకు. మీరు ఇప్పుడు చూసినట్లయితే రైట్ టు ద మ్యాచ్ ఓన్లీ ఈ రోజు ఒక డ్రా కొరకే ఇండియా ప్రయత్నించాల్సిన పరిస్థితి కనబడింది. కానీ బట్ అదర్వైజ్ ఆస్ట్రేలియా ఊడిపోతుంది అన్నటువంటి సిచ్యువేషన్ మీకు ఎక్కడ కనబడలేదు అసలు యాక్చువల్ గా. సో ఐ అంటే థింక్ వాళ్ళ టైలెండర్ని టీమిండియా బౌలర్లు త్వరగా ఆల్అౌట్ చేయలేకపోవడం ఒక వన్ ఆఫ్ ది రీజన్. అంటే కొన్ని క్యాచ్లు వదిలేయటం ఇక్కడే ఒక అబ్సల్యూట్లీ. మైనస్ పాయింట్ గా చెప్తున్నారు చాలా మంది. అంటే అది సెకండ్ ఇన్నింగ్స్ లో జరిగింది మీరు అన్నట్టుగా. ఈ జైస్వాల్ బిట్ లేజీ ఫీల్డింగ్ లో కొంచెం ఈజ్ అ గుడ్ ఫీల్డర్ యాక్చువల్లీ. డోంట్ ఫర్గెట్, మంచి క్యాచెస్ కూడా తీసుకుంటుంటాడు. క్యాచెస్ అంటే ఇప్పుడు మనం ఒకటి నరేష్, అంటే మనం అనాలిసిస్ చేసినప్పుడు మనం అన్ని మాట్లాడాలి అంటే అలా ఆస్ట్రేలియన్ క్యాచెస్ కాకుండా మరి ఇండియన్ క్యాచెస్ కూడా వాళ్ళు వదిలివేయడం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి వాటన్నిటి కూడా. సో దేర్ Yes. వర్ సిచ్యువేషన్స్ వేర్ ఇండియన్స్ గాట్ లైఫ్స్, ఆ తర్వాత వాళ్ళకు కూడా ఛాన్సెస్ వచ్చాయి. సో అలా జరుగుతుంటుంది. క్యాచెస్ అంటే మీరు అన్నట్టుగా ఒక 2-3 క్యాచెస్ నిన్న డ్రాప్ చేయడం తోటి కొంచెం ఆస్ట్రేలియాకు ఆ ఛాన్స్ లభించింది. 300 ప్లస్ లీడ్ అనేది ఓవరాల్ గా అయిపోయింది. అది కొంచెం పంపం ఉంచిందని చెప్పాలి. అబ్సల్యూట్లీ దేర్ వర్ నో డౌట్ సమ్ ల్యాప్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ ఫీల్డర్స్. అవి చాలా చాలా ఇబ్బందులోకి తీసుకొని వచ్చాయి. బట్ ఓవరాల్ గా ఆస్ట్రేలియా ప్లేడ్ వెల్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. దే బౌల్డ్ వెల్ ఆల్సో సెకండ్ ఇన్నింగ్స్ లో. అంటే మీరు చూడండి, ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడో, అండ్ అగైన్ అందుకు గవాస్కర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతను అవుట్ అయిన తర్వాత వి నెవర్ సా గవాస్కర్ బికమింగ్ సో యాంగ్రీ ఇన్ కమెంటరీ బాక్స్. చూసాం Yes, కదా, yes. చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో. అంటే Exactly. అటువంటి పదాలు గవాస్కర్ చాలా తక్కువ యూజ్ చేస్తాడు. బికాస్ తన యొక్క డిగ్నిటీని కాపాడుకునే కమెంటరీ చెప్తాడు. బట్ అతడు ఈ రోజు చెప్పాడు, అసలు నేను ఇండియా ఆడాను కనుక ఇండియా మంచి సిచ్యువేషన్ లో వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఆ కమాండ్ కూడా పొడగొట్టుకున్నాం అంటే దానికి కారణం అయిపోయినాడు అని చెప్పాడు. ఎందుకంటే బిఫోర్ దట్ ఆ షాట్ ఆడినప్పుడు ఏమలేదు. బట్ ఎప్పుడైతే ఉంటుంది ట్రాప్ చేద్దామని చెప్పి ఫీల్డర్స్ వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ డోంట్ థింక్ దట్ యూఆర్ గోయింగ్ టు విన్ అని ఉండకూడదు. మనకు కొంచెం టెస్ట్ మ్యాచెస్ లో పేషెన్స్ అనేది కూడా ఈక్వల్ గా ఉండాలి. ఎంత అగ్రెషన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆడాలని చెప్పారు. బట్ నితీష్ ఆ తర్వాత చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశాడు. తెలుగు కుర్రాన్ని ఎంత మెచ్చుకున్నా కానీ మనం ఒక సెపరేట్ ఎపిసోడ్ చేసుకోవచ్చు అతని మీద. అతడు అన్ని రన్స్ చేయడం తోటి యాక్చువల్లీ ఇండియాకు కనీసం ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంటే ఆస్ట్రేలియాకు ఒక బిగ్ లీడ్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. Lead బికాస్ ఈ బ్యాటెడ్ ఇవ్వలేకపోతుంది. Yes, correct, correct. బ్రిలియంట్ అండి, నో డౌట్. ఆ సిచ్యువేషన్ లో ఆ డౌన్ లో వచ్చి ఆడడం అనేది అవుట్ స్టాండింగ్. సో క్యాచెస్ పక్కకు పెట్టినట్లయితే సెకండ్ ఇన్నింగ్ లో మీరు చూడండి, మళ్ళీ రిషబ్ పంత్ అదే చూడండి 121 ఫర్ 3 నరేష్ ఒక మెల్బోర్న్ సిచ్యువేషన్ ఒక లో. పెద్ద బిగ్ క్రికెట్ గ్రౌండ్. దాంట్లో ఒక భారీ షాట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు. గుడ్ పాయింట్. సో బట్ దట్స్ ఎ వెరీ గుడ్ గో పాయింట్. ఫర్ అ బిగ్ షాట్. అది మంచి చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు యాడ్ చేయాలి. ఎందుకంటే బికాస్
మీకు పుష్ చేస్తూ ఉంటే 2s 3s ఈజీగా వస్తాయి. అక్కడ ఏంటంటే మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అనేవి చాలా అవసరంగా ఉంటాయి. సో అక్కడ జరిగే ఫస్ట్ ఇన్నింగ్ లో కూడా చక్కగా ఆడుతూ జైస్వాల్ కోహ్లీ మధ్యలో చిన్న బిట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అనే వాళ్ళ జరగడం, రన్అట్ కావడం, అప్పుడు కూడా ఒక బిగ్ స్కోర్ చేసే అవకాశాన్ని జైస్వాల్ కోల్పోయాడు. కోహ్లీ వాజ్ బ్యాటింగ్ వెల్ ఆల్సో. ఆ తర్వాత అతను ఇమీడియట్ గా అవుట్ కావాల్సి వచ్చింది. మళ్ళీ సిచ్యువేషన్ మారిపోయింది. ఒక వికెట్ 2 వికెట్స్ ఉంటే 3-4 వికెట్స్ పడిపోయి 190 1 6 అయిపోయారు అప్పుడు. ఎస్ సో ఎస్ సెకండ్ ఇన్నింగ్ లో కూడా మీకు రిషబ్ పంత్ యాక్చువల్లీ అంత చక్కగా ఆడుతూ ఒక సిచ్యువేషన్ లో 120 1 ఉన్నప్పుడు ఒక ఇక సెషన్ అంతా వికెట్ విక్టరీకి పడలేదు ఛాన్సెస్ కానీ పడలేదు ఆఫ్టర్ టీ బ్రేక్ పడలేదు తర్వాత ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. అయిపోయింది. అండ్ రోహిత్ అండ్ కోహ్లీ అంత చెప్పుకోదగ్గ బాల్స్ ఏం కావు అవి. వాళ్ళు కూడా ఆ, త్వరగా అవుట్ కావడం. రాహుల్ ఆఫ్ కోర్స్ గాట్ ఎ గుడ్ బాల్ యాక్చువల్లీ, జడేజా కూడా. బట్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు అనిపించింది కొంచెం థ్రివ్ అవే దేర్ వికెట్స్ లాగా. థ్రివ్ అవే ఇన్ ద సెన్స్ రిషబ్ పంత్ అయితే అబ్సల్యూట్లీ ఆ సిచ్యువేషన్ లో అక్కడ కావాల్సింది ఏంటి, మీకు విక్టరీకి ఛాన్సెస్ లేవు. ఈ ఒక్క 10-15 ఓవర్లు ఆడితే సరిపోతుంది. డ్రా అయితే అవుతుంది. డ్రా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ లాస్ అనేది ఇండియా యొక్క WT ఛాన్సెస్, ఫైనల్ ఛాన్సెస్ ను చాలా చాలా ఇబ్బందిలోకి తీసుకొచ్చింది. బికాస్ ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే అంటే హ్యాట్రిక్ ఆఫ్ ఛాన్సెస్ ఇండియాకి ఇప్పుడు కొంచెం వాంట్ టు విన్ తక్కువైనట్లే. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ డెఫినెట్లీ. అబ్సల్యూట్లీ. నేను పాకిస్తాన్ ఒకవేళ సౌత్ ఆఫ్రికాను ఓడించినట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫరెంట్ స్టోరీ. బట్ సౌత్ ఆఫ్రికా ఒక మిరాకులస్ విక్టరీ సాధించిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఆర్ త్రూ. అండ్ ఇప్పుడు ఓన్లీ క్వాలిఫికేషన్ కొరకు 3 టీమ్స్ లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఛాన్సెస్ బెటర్ గా ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియా ఈ విక్టరీ వాళ్ళను కొంచెం మరింత పుష్ చేసింది దగ్గరలో. నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది నెక్స్ట్ గెలవాలి ఇండియా. అండ్ ఇండియా హ్యాస్ టు వెయిట్ నెక్స్ట్ ఆస్ట్రేలియా శ్రీలంక సిరీస్ లో ఆస్ట్రేలియాను శ్రీలంక ఓడించడం 1 టెస్ట్ మ్యాచ్ లో. అది మనం క్యాలిక్యులేట్. ఒకవేళ ఆస్ట్రేలియా నెక్స్ట్ మ్యాచ్ లో కూడా గెలిచింది అనుకోండి, ఐ థింక్ దే ఆర్ త్రూ. వాళ్ళకి నెక్స్ట్ సిరీస్ లో వాళ్ళు 2-0 తోటి శ్రీలంకతో ఓడిపోయినా కానీ ఇట్ వోంట్ మ్యాటర్ అయితే ఫర్ దెమ్. సుధీర్ జీ, ఈ రోజు మ్యాచ్ లో లాస్ట్ 5th డే యశస్వి జైస్వాల్ అవుట్ అనేది చాలా కాంట్రవర్షియల్ అయింది. అంటే స్నికోమీటర్ లో ఆ స్పైక్స్ లేకపోయినప్పటికి కూడా కేవలం బాల్ యాంగిల్ వికెట్ కీపర్ చేతిలో వెళ్ళేటప్పుడు జస్ట్ యాంగిల్ టర్న్ అయిందన్న ఒక కేవలం ఇదే అబ్సల్యూట్లీ. పరిగణలో దట్ తీసుకుని ఈస్ థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. సో దీన్ని మీరు ఎట్లా మనం చెప్తారు? చూసాం. మన గతంలో కూడా చూసాం ఇట్లా ఇన్సిడెంట్స్ జరగవనేది. ఇప్పుడు మీకు ఎప్పుడైతే థర్డ్ అంపైర్ నిర్ణయం పైన ఆధారపడే పరిస్థితి ఉందో దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే మనం మనం అంటాం కదా, యశస్వి జైస్వాల్ ఒకవేళ అంపైర్ అవుట్ ఇచ్చినట్లయితే అంపైర్ కాల్ ఫేవర్ లో కూడా అవుట్ అయ్యేవాడే. LBW అది కూడా చూసాం. కొంచెం అది స్టంప్స్ కు చాలా క్లోజ్ లోనే కనబడింది. జస్ట్ లక్ ఏంటంటే అంపైర్ దాన్ని నాట్అవుట్ గా ఇచ్చాడు జైస్వాల్ లో. అండ్ ఆస్ట్రేలియన్స్ అప్పీల్ చేశా గానీ నాట్అవుట్ గా ఉండిపోయినాడు యాజ్ పర్ LBW క్రికెట్ విషయంలో కూడా. రూల్స్ ఇది అవుట్ అంటారా, నాట్ అవుట్ అంటారా? ఐ థింక్ యాజ్ పర్ క్రికెట్ రూల్స్ మీకు అంటే టెక్నాలజీని ఉపయోగిస్తూ నో ఎవిడెన్స్ ఫర్ స్పైక్స్ అండ్ ఎవిడెన్స్ జనరల్ గా ఎవిడెన్స్ లేనప్పుడు, అంటే ఇప్పుడు చూడండి ఎవ్రీ ఎవిడెన్స్ లేనటువంటి డౌట్ అంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఇట్ హాస్ టు గో ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఫేవర్ లో వెళ్ళాలి. దిట్ ఈస్ గోయింగ్ టు డిఫరెంట్. బట్ జనరల్ గా మీకు అటువంటి అది లేనప్పుడు, అంటే ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించి వెన్ యూఆర్ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ ప్రకారం మీకు అక్కడ చిన్నగా మీకు డౌట్ ఉండింది అంటే ఐ థింక్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ డెసిషన్ అండి. సో అందులో థర్డ్ అంపైర్ యొక్క అదేం కదా, బికాస్ ఐ థింక్ ఈ వెంట్ బై దట్ అండ్ అవుట్ ఇవ్వక తప్పలేదు. అండ్ ఆ తర్వాత కూడా కొలాప్స్ చాలా చూసాం. ఇప్పుడు అంటే టర్న్ చేసింది జైస్వాల్ వికెట్. అప్పటి వరకు ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. జైస్వాల్ వికెట్ మీరు అంటున్నారు. జైస్వాల్ కంటే ముందు రిషబ్ పంత్ యొక్క షాట్ కూడా ఎందుకు ఆడాలండి అక్కడ 120 1 for 3 అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరు చక్కగా ఆడుతున్నప్పుడు జైస్వాల్ కూడా అటువంటి అంటే ఆ షాట్ అటెంప్ట్ చేసేవాడు కాదు. ఆ బౌన్సర్ కి అసలు వదిలేసేవాడు. జస్ట్ బికాస్ దే న్యూ దట్ ఇప్పుడు డ్రాక్ అయితే ఇండియా దగ్గరలో ఉంది. ఒక 15 ఓవర్లు ఆడితే సరిపోతాయి. గతంలో జరిగే ఎన్నిసార్లు ఆడి మ్యాండేటరీ ఓవర్స్ లో డ్రాస్ చేయలేదు. ఇది ఆస్ట్రేలియాలో చూసాం. కానీ ఒక సెటిల్డ్ బ్యాట్స్మెన్ ని అవుట్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా ఒక విధంగా అక్కడ అప్పర్ హ్యాండ్ పూర్తిగా మ్యాచ్ అదే కదా, ఒక బాల్ కదా. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మీరు 120 for 3 ఉన్నా 120 for 2 ఉన్నా కానీ మీకు ఒక 2-3 ఇంపార్టెంట్ వికెట్స్ త్వరగా పడిపోయినట్లయితే అగైన్ ద సిచ్యువేషన్ చేంజెస్. వి హావ్ సీన్ మెనీ టైమ్స్. దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ద టాప్ సీట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మీకు టెస్ట్ మ్యాచెస్ ఎక్కువ కనబడతాయి. అంటే మీకు రియల్ గా నరేష్ చాలా తక్కువ మంది యూనో తెలుసు. మీకు వన్-డే T20 ఇప్పుడు ఉన్నటువంటి T20 ఫార్మాట్ లో ఉన్న డ్రామాస్ కంటే ఫ్లక్చుయేషన్స్ కంటే మీకు టెస్ట్ మ్యాచెస్ లో ఎక్కువగా డ్రామాస్ కనబడతాయి ట్విస్టర్స్ లో. సో అందుకని ఆ టెస్ట్ మ్యాచ్ అనేది మీకు సెషన్ లో అవర్ లో మారుతూ ఉంటుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఇన్ 1 hour
ఎవ్రీథింగ్ చేంజ్ యాక్చువల్లీ, ఎవ్రీథింగ్ చేంజ్. 1 అవర్ మొత్తంలో 7 వికెట్స్ పడిపోవడం, ఎస్ ఇండియా ఓడిపోవడం జరిగింది. సో ఆస్ట్రేలియన్ బౌలర్స్ బౌల్డ్ వెల్ ఆల్సో. బొలాండ్ రియలీ లైన్ లో బౌలింగ్ చేయడం, కమిన్స్ అవుట్ స్టాండింగ్ బౌలింగ్ కనబరిచాడు. అండ్ లయన్ మళ్ళీ లైన్ అయిపోయినాడు, లైన్ లాగా వికెట్ అతనికి కూడా అతను ఎప్పుడు క్రూషియల్ టైంలో తీస్తూ ఉంటాడు వికెట్లు. ఆస్ట్రేలియాకి ఎప్పుడు కూడా మ్యాచ్ టర్న్ చేసే వికెట్లు తీస్తూ ఉంటాడు. తీసుకుంటాడు. అయితే ఇక మనం ఒకటి ఏంటంటే ఓడిపోయినారు, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కొరకు ఎదురు చూడాలి. నెక్స్ట్ మ్యాచ్ గెలిచే ప్రయత్నం చేయాలి. అండ్ ఆ తర్వాత ఇన్ శ్రీలంక కొంచెం ఎట్ హోమ్ వాళ్ళు ఆల్వేస్ డిఫికల్ట్. ఇప్పుడు శ్రీలంక ఓడించడం అంత ఈజీ అయితే కాకపోవచ్చు ఈ నేను అనుకుంటాను. ఈ లాస్ కి బ్యాటర్ల ఫెయిల్యూరే మనం కారణం అనుకోవచ్చు. ఎందుకంటే బౌలర్లు అబ్సల్యూట్లీ. ఇంత ఎస్ బ్యూటిఫుల్ వికెట్ పైన ద వే రోహిత్ గారు, మీరు చెప్పండి, రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్ లో కమింగ్ ఎందుకు అటువంటి షాట్ అటెంప్ట్ చేయాలి మీరు? ఎస్ ఎర్లీ ఇన్నింగ్స్ లో మీరు ఓపెనింగ్ చేయడానికి వచ్చారు, మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనింగ్ వచ్చారు. ఎప్పుడైతే మీరు ఫామ్ లో ఉండరో, నరేష్, సునీల్ గవాస్కర్ అంటే అతని లెజెండ్ గా, ఎప్పుడు రియల్ లెజెండ్ గా ఎందుకంటామంటే, అతను ఎప్పుడు ఏమంటారంటే, ఎవరైనా కానీ వెన్ యు ఆర్ నాట్ ఇన్ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ ఫస్ట్ స్ట్రేట్ బ్యాట్ తోటి ఆడే ప్రయత్నం చేయాలి. బాల్ స్ట్రేట్ గా ఆడాలి, క్రాస్ బ్యాటెడ్ షాట్స్ ఆడకూడదు. తర్వాత ట్రై ఫర్ సింగ్, మీరు అన్నారు కదా, ఇంత మంచి మెల్బోర్న్ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లో గో ఫర్ సింగిల్స్. ఒక 10 రన్లు, 10 సింగిల్స్ ది, 20 సింగిల్స్ ది, కొంచెం గెయిన్ యువర్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. ఆ ఎస్ తర్వాత లూజ్ బాల్స్ వస్తాయి కదా, మీరు ఒక హాఫ్ అన్ అవర్ వికెట్ లో ఉన్నారు అంటే బౌలర్ కూడా ఒక లూజ్ బాల్ వేస్తారు. సో యూ జస్ట్ ఆ వికెట్ పైన ఆడే ప్రయత్నం చేయలేదు అసలు. అంటే సో దట్ సుదీప్ ఈస్ ఇక్కడ ఈ T20లకి కానీ ఐపీఎల్ కానీ బాగా అలవాటు పడి పేషెన్స్ గా ఆడలేకపోతున్నారు. టెస్ట్ ఫార్మాట్ తగ్గట్టు ఆడలేకపోతున్నారు. ఆ అయిపోయింది. ఓపిక, ఆ పేషెన్స్, ఆ సహనం అనేది లేదు. సింగిల్స్ రొటేట్ చేయాలనేది చాలా మంది బ్యాటర్లో లేదు అనేది చాలా మంది విమర్శిస్తున్నమాట. మీరేమంటారు? నో డౌట్ అబౌట్ ఇట్. T20 యొక్క ప్రభావం చాలా పడింది. అంటే 5 డేస్ వరకు టెస్ట్ మ్యాచ్ ఈ సిరీస్ లో కొనసాగడం ఫస్ట్ టైం చూసాం మనం. ఇట్ నెవర్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఈ సిరీస్ మొత్తంలో కూడా మ్యాచెస్ అని చాలా త్వరగా కావడం చూస్తాం. అండ్ 5 డేస్ టెస్ట్ జరిగింది అంటేనే ఐ థింక్ ఇందులో కొంచెం బ్యాటర్స్ యొక్క పేషెన్స్ చూడు. నితీష్ రెడ్డి ఎంత చక్కగా ఆడాడు ఎస్ అతడు. ఈస్ కొన్ని గాట్ బాల్స్ గుడ్ చాలా టెక్నిక్ బాల్స్ ఆల్సో. అతను వదిలేశాడు. అంటే బౌన్సర్లు వేసి చాలా ఎక్కువ బాల్స్ వదిలేశాడు. అతను ఆఫ్ వదిలేసిన విధానం కూడా, he can leave it. యా, స్వేయింగ్ అవే అంటాం కదా, ఇట్లా షార్ట్ పిచ్ బాల్ చాలా చక్కగా వదిలేయడం మనం చూసాం. అంటే Yes. దిస్ మ్యాన్ హెస్ గాట్ సమ్ టాలెంట్. Yes. బట్ అగైన్ ఫ్యూచర్ విల్ లెట్ us నో యాక్చువల్లీ ఎంతవరకు అతడు తనను అయితే కన్సాలిడేట్ మనకి చేసుకుంటాడని. ఈ మ్యాచ్ వరకు, అంటే ఈ సిరీస్ వరకు, నాట్ ఓన్లీ దిస్ సిరీస్, ఇండియా టెస్ట్ టీం అనేది ఇప్పుడు పుజారా, రహానే, లక్ష్మణ్, ద్రావిడ్ లాంటి క్రికెటర్స్ ఏదైతే టెస్ట్ ఫార్మాట్ లో ఎలా ఆడాలో మనకి దశాబ్దానికి పైగా చూపించిన ప్లేయర్స్ అందరినీ మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇట్ హ్యాపెన్స్ అండి. మీకు ఎవ్రీ జనరేషన్ లో డిఫరెంట్ క్రికెటర్స్ వస్తుంటే, ఈ జనరేషన్ లో అంటే రోహిత్ శర్మ, ఇప్పుడు విరాట్ కోహ్లీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా ఈ సిరీస్ లో కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ రాణిస్తున్నప్పటికీ కూడా సిరీస్ స్టార్ట్ కాకముందు ఆర్ లేకుంటే విరాట్ కోహ్లీ రాణించాలి, రాహుల్ మళ్ళీ తీసుకోవడానికి కూడా కారణమే అది. ఓకే, అతడు కూడా ఇంజరీస్ తోటి చాలా బాధపడుతూ వచ్చాడు. సో ఇద్దరు కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్. ఒక విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ మినాయించి మీకు హాజంట్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ త్వరగా అవుట్ కావడం చూస్తున్నాం. సో మేబీ రిఫ్లెక్సెస్ లేకుంటే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం గెయిన్ చేసుకోవాలా, దట్ వి డోంట్ నో. బట్ వాళ్ళ పైన చాలా, మీరు అన్నట్టుగా లక్ష్మణ్ తర్వాత, బికాస్ లక్ష్మణ్ వాజ్ ద లాస్ట్ వన్ టు రిటైర్. మీరు చెప్పినటువంటి గ్రూప్ లో ద్రావిడ్ తర్వాత లక్ష్మణ్ రిటైర్ కావడం, లక్ష్మణ్ తర్వాత టెండూల్కర్. సో వీళ్ళందరూ రిటైర్ కావడం తోటి మీరు అన్నట్టుగా ఒక ప్రెషర్ అనేది ఉండింది. ఆ ప్రెషర్ ఆఫ్ కోర్స్ క్యారీ చేస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. అందుకనే అతనికి అన్ని సెంచరీస్ ఉన్నాయి. మీరు 1 డేస్ తీసుకున్నా, టెస్ట్ మ్యాచెస్ తీసుకున్నా కానీ లేదని కదా, దాన్ని కూడా డినై చేయలేరు మీరు అసలు యాక్చువల్గా. సో అలా దాన్ని మెల్లమెల్లగా ఆ బాధ్యతను భుజాల పైన మోస్తూ వచ్చాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ యంగ్స్టర్స్ ఇన్ బిట్వీన్ చాలా చక్కటి పర్ఫార్మెన్సెస్ కనబరుస్తూ వచ్చారు. సో ఈ సిరీస్ లో ఆఫ్ కోర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా వాళ్ళు ఆడకపోవడం కూడా ఐ థింక్ ద బిగ్ కానీ రీజన్ ఈ ఫర్ దట్. సిరీస్ లో మనం ఖచ్చితంగా ఇండియన్ బౌలింగ్ అటాక్ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా బూమ్రా, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్, వరల్డ్ నెంబర్ 1 బౌలర్. మనకి ఎప్పుడు కూడా అతను కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటాడు. ఈ సిరీస్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ ది సిరీస్ ఫ్రమ్ ఇండియన్ సైడ్. ఓవరాల్ కూడా ఆస్ట్రేలియా కంటే కూడా బౌలర్ల కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అతను ఒక్కడే అయిపోయాడు, కేవలం ఒక్కరితో మ్యాచ్లు గెలవలేదని చాలా మంది చెప్తున్నమాట. సో అయినప్పటికీ కూడా తను లోన్ పెర్ఫార్మెన్స్ అని ఇస్తూనే ఉన్నాడు. సో బూమ్రా గురించి మీరే అంటారు? మీరు అన్నట్టు గతంలో అంటే ఓన్లీ కపిల్ దేవ్ ఉన్నప్పుడు కపిల్ దేవే బౌలింగ్ చేయాలి, మీడియం పేసెస్ వికెట్స్ తీయాలి అంటే దాంట్లో అర్థం ఉండదు. ఇప్పుడు ఇంతమంది బౌలర్స్ ఉన్నారు సపోర్ట్ ఇవ్వడానికి. బుమ్రాకు మీరు అన్నట్టుగా అబ్సల్యూట్ సపోర్ట్ లభించలేదు. అతను వికెట్ తీసినప్పుడు మరో ఎండ్ నుండి ఇమీడియట్ గా వికెట్ తీసినటువంటి దాఖలాలు ఎక్కువ కనబడలేదు. సిరాజ్ అండ్ ఆకాష్ కానివ్వండి, వీళ్ళందరూ ఇన్ ట్యాండమ్ లో అంటే
చక్కటి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. బుమ్రా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి. ఈ సిరీస్ మొత్తంలో కూడా బ్యాట్స్మెన్ నిజంగా చెప్పాలంటే గడగడలాడించాడు, అందులో డౌట్ లేదు. తన లైన్ లెంత్ తోటి అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. Yes, బుమ్రా yes. కూడా సిరీస్ ఇప్పుడు తర్వాత ఒక ఫార్మాట్ లా కాదండి. అతడు అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే రవి శాస్త్రి ఒక విషయం చెప్పాడు బుమ్రా విషయం. Yes. నేను 200 వికెట్ తీసుకున్న తర్వాత అంటే ఇంకొక 200 వికెట్స్ యాడ్ చేయాలి అంటే బుమ్రాను సేవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. Yes, బికాస్ yes. ఇప్పుడు 31 నిన్న ఈజ్ మ్యాచ్ నాట్ అ లో కూడా వెరీ ఫోర్త్ డే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫోర్త్ డే లాస్ట్ ఓవర్ ఇంకొక వికెట్ ఉంది, మీరు బౌలింగ్ చేయ బుమ్రా అంటే నా వల్ల కావడం లేదు, పేస్ పడట్లేదు అనేది అతను అన్న మాటలు స్టంప్స్ లో రికార్డ్ అయ్యాయి. సో అంటే ఎంత అబ్సల్యూట్. అందుకనే మీరు అన్నట్టుగా ఇప్పుడు T20లో ఆడుతున్నాడు, వన్డేలో ఆడుతున్నాడు, తర్వాత టెస్ట్ మ్యాచెస్ లో ఆడుతున్నాడు, తర్వాత దాంతో పాటు మీకు ఐపీఎల్ ఒక ఇంపార్టెంట్ 2 months క్రికెట్ టోర్నమెంట్ కూడా ఉంటుంది. 14 మ్యాచెస్ లో బుమ్రా లాంటి బౌలర్ ఆడితే తప్పితే గెలిచే పరిస్థితి ఎక్కువగా ఉండదు. ముంబై సాధించినటువంటి ట్రాఫీస్ లో బుమ్రా, మలింగా వాళ్ళే కదా ఎక్కువ వికెట్స్ తీసుకున్న బౌలర్లు, బౌల్ట్ ఆఫ్ కోర్స్ సపోర్ట్ తోటి. సో అతని సో మీద వర్క్ బుమ్రా లోడ్ తగ్గించాలి. వర్క్ లోడ్ తగ్గించాలంటే లెట్ హిమ్ నాట్ ప్లే T20లో ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, ఆర్షదీప్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ ఉంది. సో ఆ లోడ్ కొంచెం తగ్గిస్తే ఏమవుతుందంటే యూ కెన్ టేక్ ఇనఫ్ రెస్ట్. అండ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిరీస్ జింబాబ్వేతో జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ తోటి జరుగుతుందంటే లెట్ బుమ్రా బి గివెన్ ఇనఫ్ రెస్ట్ యాక్చువల్. ఎందుకంటే అతన్ని ఇంకొక 4 years కాపాడుకోవాలి ఇండియా. మీరు బుమ్రా లాంటి ఇప్పుడు బౌలర్ మళ్ళీ లభించాలంటే చాలా కష్టం. సిరాజ్ వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ బౌలర్స్ హూ కెన్ టేక్ వికెట్స్, గెట్ బ్రేక్ త్రూస్, బట్ దే ఆర్ నాట్ మ్యాచ్ విన్నర్స్ లైక్ బుమ్రా. మీరు సిరాజ్ ఒక మ్యాచ్ విన్నర్ అనలేరు. ఓకే, దో ఈ బౌల్డ్ వెల్ ఇన్ సమ్ మ్యాచెస్, వికెట్స్ తీసుకున్నా కానీ. బట్ మీరు హర్షదీప్ లాంటి వాళ్ళను లేకుంటే ఇప్పుడు ఆకాశ్దీప్ లాంటి వాళ్ళను, రేపు ప్రసిద్ధ్ కృష్ణ ఆడితే అతన్ని మీరు మ్యాచ్ విన్నర్స్ అనలేరు అసలు. యాక్చువల్గా మ్యాచ్ విన్నర్ అశ్విన్ ఉండేది. మీరు వాషింగ్టన్ సుందర్తో ఆడిస్తున్న మ్యాచింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాచ్ విన్నర్. జడేజా కూడా సపోర్ట్ ఇస్తాడు కానీ మ్యాచ్ విన్నర్ అంటే ఖచ్చితంగా అశ్విన్ లాగా మీరు బౌలింగ్ అనలేరు అసలు. సో బుమ్రా ఇస్ ద ఓన్లీ వన్ హూ కెన్ విన్ యూ మ్యాచెస్ విత్ బౌలింగ్. సో అతన్ని కాపాడుకోవడం కూడా నరేష్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకు. అండ్ ఇండియా బీసీసీఐ కొంచెం ఈ విషయంలో నేను అనుకుంటాను దే హావ్ టు థింక్ ట్వైస్ యాక్చువల్లీ. ఓకే, బిఫోర్ అతనికి వర్క్ లోడ్ ఇలా తగ్గించాలి అనే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోనండి. నో డౌట్. బట్ ఈస్ బీన్ అవుట్ స్టైలింగ్. Fantastic. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. హోప్ఫుల్లీ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా గెలిచి సిరీస్ ని లెవెల్ చేస్తుందని మనం కోరుకుందాం. కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.